కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దిప్కే మీద ఈరోజు దాడి జరిగింది. రాజస్థాన్లోని జైపూర్లో ఈరోజు ఒక నిరసన కార్యక్రమం వాళ్ళు పెట్టుకున్నారు. జైపూర్లో నిరసన చేస్తుండగా అభిజిత్ దిప్కే అక్కడికి వచ్చి అక్కడ ఆ పార్టీకి సంబంధించిన మద్దతుదారులు, అభిజిత్ దిప్కే మద్దతుదారులు వాళ్ళ సమక్షంలో ఆయన మాట్లాడుతుండగా ఒక్కసారిగా దాడి చేశారు. అంటే ఆ మీటింగ్లోకి కావాలని చొరబడి దాడి చేసే ఉద్దేశంతో పక్కా ప్లాన్ ప్రకారం వచ్చి అభిజిత్ దిప్కే చెంప మీద చళ్ళుమని చెప్పి దాడి చేశారు. ఆ తర్వాత వెంటనే మళ్ళీ ఒక 2 దెబ్బలు కూడా వేసే ప్రయత్నం చేశాడు. వెంటనే అక్కడ ఉన్నటువంటి ఆయన మద్దతుదారులు, ఆ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు అతన్ని అడ్డుకోవడమే కాకుండా అతన్ని చితకబాదినటువంటి పరిస్థితి. మనం చూస్తా ఉన్నాం గత కొన్ని రోజులుగా ఈ కాక్రోచ్ జనతా పార్టీ దేశంలో సంచలనంగా మారినటువంటి పరిస్థితి ఉంది. దేశవ్యాప్తంగా ఆ పార్టీకి మద్దతు పెరుగుతుంది. ముఖ్యంగా యువత నుంచి, యువత ఆలోచనలకు అనుగుణంగా ఆ పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. యువతే లక్ష్యంగా దేశంలో యువత వాళ్ళకి మంచి అవకాశాలు కల్పించాలి, వాళ్ళకి మంచి ఉద్యోగాలు కల్పించాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా వాళ్ళ చదువుకున్నటువంటి చదువుకు అనుగుణంగా ఉపాధి అవకాశాలు కల్పించాలని చెప్పి వాళ్ళు ఫైట్ చేస్తూ ఉన్నారు. సోషల్ మీడియాలో ఎప్పుడైతే ఇన్స్టాగ్రామ్లో కాక్రోచ్ జనతా పార్టీ అని చెప్పి పేరు అనౌన్స్ చేయగానే లక్షలాదిగా మద్దతు వచ్చింది ఆ ఖాతాకి. వెంటనే అతను అమెరికాలోని బోస్టన్ నుంచి ఆయన పార్టీ అనౌన్స్ చేస్తే అక్కడి నుంచి ఆయన ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ఒక కార్యక్రమం, నిరసన కార్యక్రమం పెట్టుకుంటే అనూహ్యమైనటువంటి మద్దతు వచ్చింది. పోలీసులు పెద్ద ఎత్తున మోహరించి మరీ దానికి కాపలా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది. గత 2-3 రోజులుగా మనం చూస్తున్నాం దేశవ్యాప్తంగా చాలా చోట్ల ఇలాంటి నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. బెంగళూరులో నిర్వహించారు. బెంగళూరులో ప్రకాష్ రాజు లాంటి వాళ్ళు కూడా వాళ్ళు ప్రసంగించారు. కాక్రోచ్లు వస్తున్నాయి, సైడ్ జరగాల్సిందే అని చెప్పి ఆయన మాట్లాడారు. నిన్న హైదరాబాద్లో కూడా కార్యక్రమం జరిగింది. హైదరాబాద్లో పెద్ద ఎత్తున యువత, హైదరాబాద్ నుంచే కాకుండా చుట్టుపక్కల నుంచి కూడా పెద్ద ఎత్తున యువత ఈ కార్యక్రమానికి వచ్చారు. తమ అభిప్రాయాలు షేర్ చేసుకున్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి యువత, దేశంలో ఉన్నటువంటి యువత ఏం కావాలనుకుంటోంది, ప్రస్తుతం రాజకీయ పార్టీలు ఎలా తయారయ్యాయి, అసలు యువత గురించి పట్టించుకుంటున్నారా లేదా, ఇవన్నీ కూడా చాలా క్లియర్గా మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. ఇక జైపూర్లో కూడా అలాంటి కార్యక్రమం, దానికి కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దిప్కేనే వచ్చాడు. సో అతని మీద ప్లాన్ ప్రకారం, అంటే అభిజిత్ దిప్కే ముందే చెప్తా ఉన్నాడు, భారతీయ జనతా పార్టీ మమ్మల్ని టార్గెట్ చేస్తోంది, అసలు మా పార్టీ ఉండకూడదని చెప్పి నిర్ణయించుకున్నారు. చాలామంది మా ఇంట్లో వాళ్ళని కూడా బెదిరిస్తూ ఉన్నారు ఫోన్లు చేసి, మీ అబ్బాయిని ఆ పార్టీ ఆ అకౌంట్ని పూర్తిగా డిలీట్ చేసి బీజేపీలో చేరాలి, లేదంటే మిమ్మల్ని మీ అబ్బాయిని కూడా ఈ భూమి మీద లేకుండా చేస్తామని చెప్పి లిటరల్గా బెదిరించారు. అతను అమెరికా నుంచే చెప్పాడు, నేను ఢిల్లీ వస్తున్నాను జంతర్ మంతర్ దగ్గరికి, ఢిల్లీ వస్తుంటే నన్ను ఎయిర్పోర్ట్లోనే అరెస్ట్ చేస్తారేమో, మీరు అరెస్ట్ చేసినా, నా మీద దాడి చేసినా, మా ఇంట్లో వాళ్ళని బెదిరించినా వెనక్కి తగ్గేదే లేదు, ముందుకే పోతాం, యువత ఆశయాలకు అనుగుణంగా మేము పనిచేస్తామని చెప్పి అనౌన్స్ చేశాడు. అట్లాగే ఆయన కార్యక్రమాలు కూడా ఉన్నాయి. చాలా వినూత్నమైనటువంటి కార్యక్రమాలు ప్రతి రాష్ట్రంలో కూడా ఇలాంటి నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. మెయిన్ వాళ్ళు చేసిన డిమాండ్ ఏంటి, ఇన్ని రోజుల పాటు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు కదా అనేక రాష్ట్రాల్లో. నీట్ పేపర్ లీక్ గురించి, నీట్ ఎగ్జామ్ మొన్న పేపర్ లీక్ అయింది కదా, ఆ లీక్ అయినటువంటి నేపథ్యంలో విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి ధర్మేంద్ర ప్రధాన్ ఆయన రాజీనామా చేయాల్సిందే, ఇంకా ఆప్షన్ లేదు, అతను రాజీనామా చేసే వరకు మా ప్రొటెస్ట్ కొనసాగుతూనే ఉంటుంది. ఇంకొకటి, అసలు యువతకి ఉద్యోగాలు ఇస్తా అన్నారా, ఈ ప్రభుత్వాలు ఇస్తా ఉన్నాయా, యువత గురించి అసలు పట్టించుకుంటున్నటువంటి పరిస్థితి ఉందా? దేశంలో విద్యా వ్యవస్థ ఎంత దారుణంగా తయారైపోయింది, వైద్య వ్యవస్థ ఎంత దారుణంగా తయారైంది, ఆసుపత్రికి వెళ్తే సరైనటువంటి పరిస్థితులు ఉన్నాయా, పేదలకి సరిగ్గా చికిత్స చేసే పరిస్థితులు ఉన్నాయా? యువత ఎంతోమంది చదువుకున్న వాళ్ళు చిన్న చిన్న పనులు చేసుకుంటున్నారు, ఇది గిగ్ వర్కర్లుగా పనిచేసుకుంటున్నారు. మంచిగా బీఎస్సీ ఎంఎస్సీలు చేసిన వాళ్ళు, ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు, బీటెక్లు ఎంటెక్లు చదివిన వాళ్ళు కూడా ఉద్యోగాలు లేక, ఉపాధి అవకాశాలు సరైనవి లేక చిన్న చిన్న పనులు చేసుకుంటున్నారు. 10,000కి 20,000కి పనులు చేసుకుంటున్న పరిస్థితి ఉంది. ఇది కాదు కదా యువత కోరుకుంటుంది, ఇది కాదు కదా. సో వ్యవస్థలు మారాలి, ముఖ్యంగా యువతని, మహిళల్ని పట్టించుకోనటువంటి ప్రభుత్వాలు కూలిపోతాయి. అందుకే ఇప్పుడు వీళ్ళు స్టార్ట్ చేసినటువంటి చిన్న ఉద్యమం ఒక మహోద్యమంగా, ఒక మహోగ్ర రూపంగా ఎక్కడ మారిపోతుంది, ఎక్కడ
రాజకీయంగా మాకు ఇబ్బంది కలుగుతుంది, ఎక్కడ మా సీట్లు మేము కోల్పోవాల్సి వస్తుంది అన్న భయం ప్రధాన పార్టీలకు ఉండబట్టే ఈ కాక్రోచ్ జనతా పార్టీని ఎదగనీయకుండా చేస్తా ఉన్నారు. దాంట్లో భాగంగానే ఈరోజు జరిగినటువంటి దాడి కూడా అని చాలామంది మేధావులు కూడా మాట్లాడుతూ ఉన్నారు. అనేక రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి ఈ నిరసన కార్యక్రమాల్లో మేధావులు కూడా ప్రసంగిస్తూ ఉన్నారు. కాక్రోచ్ జనతా పార్టీ దీని పుట్టుకనేది సహేతుకమైంది, సరైన టైంలో ఉంది. యువత తలుచుకుంటే రాజ్యాలు కూలినటువంటి సందర్భాలు ఉన్నాయి, యువత తలుచుకుంటే రాజ్యాలు నిర్మితమైనటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేపాల్లో పరిస్థితులు ఎట్లా ఉన్నాయి? అక్కడ మొత్తం ఆ నేపాల్లో ఉన్నటువంటి అధ్యక్షులు కూడా దేశాలు విడిచి పారిపోయినటువంటి సందర్భం లేదా? శ్రీలంకలో పరిస్థితి ఏంటి? బంగ్లాదేశ్లో పరిస్థితి ఏంటి? సో ఇవన్నీ ఎగ్జాంపుల్స్ చెప్తా ఉన్నారు. యువత తలుచుకుంటే రాజ్యాలు పేక మేడల్లా కూలిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఇది నిజంగా ఒక రాజకీయ పార్టీలాగా రూపాంతరం చెంది ఈ దేశంలో ఉన్నటువంటి యువత మొత్తం కూడా ఒక్క తాటి మీదకి తీసుకొస్తే రాజకీయాల్లో ఒక పెను మార్పులు భారతదేశంలో సంభవించే అవకాశం ఉంది. సో ప్రధాన పార్టీలకు నాయకులకు కూడా ఆ భయం ఉంది. అందుకే రాజకీయ పార్టీలు కూడా తమ ఆలోచనలు మార్పు చేసుకుంటున్నారు. యువత లక్ష్యంగా వాళ్ళు ప్రణాళికలు మార్పు చేసుకుంటున్నారు. యువతకు మనం ఏం చేయాలి, యువత ఏం కోరుకుంటారని చెప్పి ఆ క్యాబినెట్ మీటింగ్లో కూడా డిస్కస్ చేసేటువంటి పరిస్థితి ఉంది. తమిళనాడులో మొన్న విజయ్ ఎట్లా గెలిచాడు? యువత, మహిళలు వీళ్ళందరూ కూడా ఉవ్వెత్తున ఒక్క తాటి మీదకి రావటం వల్ల, విజయ్కి సపోర్ట్ చేయడం వల్ల గెలిచారు. జెన్జీలు అంటారు. జెన్జీలు తలుచుకుంటే పెను మార్పులు వస్తాయి. సో ఆ భయం ఉంది కాబట్టే ప్రధాన పార్టీల అనుచరులు కన్నుగుట్టి ఈ అభిజిత్ దిప్కే మీద, ఈ కాక్రోచ్ జనతా పార్టీ కార్యకర్తల మీద ప్రస్తుతం దాడుల వరకు వెళ్ళారు. సో చూద్దాం నిజంగా ఈ కాక్రోచ్ జనతా పార్టీ సంచలనాలు చేసే విధంగా ఇప్పుడు ఏదైతే అద్భుతంగా ప్రొటెస్ట్లో నిరసన కార్యక్రమాలు చేసి ప్రజల్లోకి వెళ్తూ ఉన్నారు, అదేవిధంగా ముందుకు పోయి ఒక సుస్థిరమైనటువంటి రాజకీయ పార్టీని ఏర్పాటు చేసి తమ లక్ష్యాలను ప్రజలకు పూర్తిగా యువతకు వివరించి ఎన్నికల్లో పోటీ చేసే స్థాయికి వెళుతుందా, లేదంటే ఈ నిరసనల వరకే పరిమితమవుతుందా? కాలమే సమాధానం చెప్పాలి. అభిజిత్ దిప్కే మీద కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అతని మీద చేసినటువంటి దాడిని మీరు ఎట్లా చూస్తారు? కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేయండి.